వెల్కమ్ టు 37 న్యూస్. చదువుతున్నది శ్యామ్ కుమార్. నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ 37 న్యూస్. మీ భూమిని మీకు తెలవకుండా ఇతరుల పేరు మీదకి మారుస్తే విలేజ్ రెవెన్యూ ఆఫీసర్, మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్, మండల సర్వేయర్, తహసీల్దార్ సెక్షన్ 197 సిఆర్పిసి ప్రకారం నేరస్తులవుతారు. తప్పు చేసిన ప్రతి ప్రభుత్వ అధికారుల మీద క్రిమినల్ చర్యలు తీసుకొనవచ్చు. రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు మంజూరు విషయంలో ఒకరి భూమి మరొకరి 1B ఆడంగల్ మంజూరు చేస్తే ఆడంగల్ మరియు 1B కరెక్షన్ కోసం రైతులు ROR చట్టం కింద రెవెన్యూ డివిజనల్ అధికారి దగ్గర అప్పీల్ గాని, జాయింట్ కలెక్టర్ దగ్గర గాని అప్పీల్ వెళ్లవలసిన అవసరం లేదు. సంబంధిత తహసీల్దార్ గారికి అర్జీ పెట్టుకోవాలి. మీ భూమి పత్రాలు చూపించి ఆ అర్జీకి జెరాక్స్ జతపరచాలి. మీతో విచారణ చేయకుండా మీ భూమిని ఇతరులకు ఆన్లైన్ నందు 1B ఆడంగల్ పట్టాదారు పాస్ పుస్తకం మంజూరు చేసినందుకు గాను విలేజ్ రెవెన్యూ ఆఫీసర్, మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్, మండల సర్వేయర్, తహసీల్దార్ సెక్షన్ 197 సిఆర్పిసి ప్రకారం నేరస్తులవుతారు. వీరి మీద చర్యలు తీసుకోమని పై అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు. పై అధికారులు చర్యలు తీసుకోనకపోతే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు క్రిమినల్ అపీల్ నంబర్ 1837/2019 కింద శిక్షకు అర్హులు. తప్పు చేసిన ప్రతి ప్రభుత్వ అధికారుల మీద క్రిమినల్ చర్యలు తీసుకొనవచ్చు. పై అధికారుల అనుమతి అవసరం. ఈ తీర్పును ప్రతి ప్రభుత్వ అధికారికి వర్తిస్తుంది. మీ భూమి ఇతరుల పేరు మీదకి మారిందని ఏ ఒక్కరూ టెన్షన్ పడకూడదని నేను నా ఫోన్లో ఉన్న 250 వాట్సాప్ మెంబర్స్ కి ఈ మెసేజ్ పంపుతున్నాను. మీరు ఒక్కొక్కరు 200 మంది వాట్సాప్ మెంబర్స్ కు పంపితే 185,000 మందికి ఈ విషయం తెలుస్తుంది. కనీసం 50 మంది భూ సమస్యల్లో ఉన్న రైతుల్ని కాపాడుదాం.